తక్కువ మంది ఉంటారు ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అందులో ఒకరే నటుడు కిరణ్ అబ్బవరం. రాజావారు రాణిగారు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం మరికొన్ని సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. అయితే రాజావారు రాణిగారు సినిమాలో తనతో పాటు నటించిన రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకి రీసెంట్ గానే కుమారుడు జన్మించాడు. అయితే కొడుకు పుట్టాక కిరణ్ అబ్బవరం దంపతులు తమ సోషల్ మీడియాలో చిన్నారికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే చిన్నారి ఫేస్ కనిపించకుండా రకరకాల ఇమేజ్లతో కవర్ చేస్తున్నారు. అయితే తాజాగా కొడుకుతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ దంపతులు. ఇక తిరుమలలో మొదటిసారి తమ కుమారుడిని పరిచయం చేస్తూ పేరును వెల్లడించారు. ఇక తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం తన కుమారుడు హనుమన్ జయంతి రోజు జన్మించాడని, అందుకే హను రెడ్డి అబ్బవరం అనే పేరు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక మొదటిసారి తమ కుమారుని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కిరణ్ అబ్బవరం రహస్య దంపతులు చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ పేరు చాలా బాగుంది, సో క్యూట్, అచ్చం అమ్మలాగే ఉన్నాడు అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇక త్వరలోని కిరణ్ అబ్బవరం కా రాంపానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.